ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికకు చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క ఆసక్తులను బట్టి గత 2 సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ప్రభు అద్భుతకరంగా జరిగిస్తూ ఈ 3వ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొలు పొందడానికి ప్రభు ఎంతగానో మన పైన కృప చూపించారు. వాక్యం అంటుంది, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనదంట. మరి ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనది కనుక మన ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్నప్పుడు కడవరకు మనం దేవుని కొరకు బ్రతికేటట్లుగా, దేవుని కొరకు వైరాగ్యంగా జీవించేటట్లుగా మనం ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేయడానికి కూడా ప్రభు సహాయం చేస్తారు. కనుక ఏ ప్రార్థనలకు మనం దూరం అయిపోకుండా ఉన్న సమయంలో, ఏ కొద్ది సమయంలోనైనా సరే నా దేవుడి కొరకు నేను ప్రాకులాడాలి, నా దేవుడి కొరకు నేను వెతకాలి. ఆయన ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడబోతున్నాడు, ఏ మాటల ద్వారా నన్ను దీవించబోతున్నాడు, ఎలాంటి సరైన మార్గంలో నేను బ్రతకాలో దేవుడు నాకు బోధించబోతున్నాడు అని మనం ఎప్పుడైతే ముందుకు అడుగులు వేయడం ప్రారంభిస్తామో మన దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు తోడై ఉండేవాడు. మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా నడిపించగలిగిన వాడు. శారీరకంగా ఆశీర్వదించబడతాం కానీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం. ఈ ఆత్మీయ జీవితంలో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఈ ఆత్మీయ జీవితంలో మన హృదయాన్ని దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడి కొరకు ఎప్పుడైతే మనం నిత్యము ఆయన కొరకు బ్రతకడం ప్రారంభిస్తామో దేవుడి ఎదుట నిలబడే యోగ్యతను, పవిత్రతను, పరిశుద్ధతను ప్రభు మనం కలగజేస్తాడు. అయితే చూడండి, ఈ సమయం లేకుండా, ఈ పరిస్థితి లేకుండా ఎంతోమంది దేవుడి సన్నిధికి దూరం అయిపోయారు. కానీ అన్ని అనుకూలంగా మనకు ఉన్నప్పటికీ కూడా మనం దేవుడి కొరకు బ్రతకలేకపోతున్నాం, దేవుడి కొరకు వైరాగ్యంగా జీవించలేకపోతున్నాం. దేవుడి కొరకు ఎంతవరకు మనం పరుగులు ఎత్తగలుగుతున్నాం, దేవుడి కొరకు నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను, నా వంతుగా ఏ ప్రార్థనలో నేను పాలుపొప్పులు పొందగలుగుతున్నాను, ఏ ప్రార్థనలో నేను ముఖ్యంగా పాలుపొప్పులు కలుగుతున్నాను, నేను దేవుడి కొరకు ఎంత శ్రమ పడగలుగుతున్నాను, నేను దేవుడి కొరకు ఎంత వైరాగ్యంగా జీవించగలుగుతున్నాను, ఇది మనం ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుదాం. దేవుడి ప్రియులారా, బ్రతుకుతూ ఉన్నామే కానీ బ్రతుకుతున్న ఈ బద్ది మార్గంలో దేవుడి కొరకు బ్రతికేటట్లుగా మనం అందరము కూడా మారుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. వాక్యం అయిన అనంతరం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ముగించుకొని అందరూ వెళ్ళొచ్చు. అందరు బైబిల్ చదవండి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు చదవండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బైబిల్ చదవండి. వాక్యం చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా విన్నప్పుడే అది మన జీవితానికి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము. మరొకసారి వినండి. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము. ఇప్పుడు తలెత్తిన వైపు చూడండి. నేను జాగ్రత్తగా వినాలి. ఇక్కడ రాయబడిన మాట, నా మందిరమందు
నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచెదను, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము. ఈ సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలించగలిగితే, ఎక్కడో గొర్రెలు దాచుకుంటున్న ఒక దావీదును, ఎక్కడో కొండల మధ్య గృహాల మధ్య గొర్రెల్లో బ్రతుకుతూ అడవిలో జీవిస్తూ అందరికీ దూరం అయిపోయిన పరిస్థితుల్లో అతన్ని, అయితే అలాంటి దావీదును దేవుడు కోరుకొని, అలాంటి దావీదును దేవుడు ఏర్పరచుకొని, అలాంటి దావీదు మీద ప్రభు యొక్క కనుదృష్టి ఉంచి, ప్రభు యొక్క కాపుదల నుంచి దేవుడు ఏర్పాటు చేసుకొని, అలాంటి హీనమైన పరిస్థితుల్లో ఉన్న దావీదును ప్రభు లేవనెత్తి ఓ సింహాసనానికి, ఒక రాజ్యానికి ఆసీనుడిగా ఉండాలని రాజుగా నియమించిన తర్వాత, ఇప్పుడు ఆ దావీదు మహారాజు అంటారు, ఎక్కడో బ్రతుకుతూ ఉన్న నన్ను, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను, అడవుల్లో గొట్టుల్లో ఇలాంటి హీనమైన పరిస్థితుల్లో, అందరికీ దూరమైన పరిస్థితుల్లో, నా బ్రతుకు ఎందుకు పనికిరాదులే అనుకుంటున్న పరిస్థితుల్లో నన్ను తీసుకుని వచ్చి దేవుడు ఇంతటి వైభవాన్ని ప్రభు నాకు కలుగజేశాడు కదా. ఈ రాజ సింహాసనాన్ని ప్రభు నాకు కలుగజేసినప్పుడు నేను దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి. ఏమంటాడు? నేను దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి హీనమైన పరిస్థితులు బ్రతుకుతూ ఉన్న నన్ను ప్రభు ఇక్కడికి తీసుకుని వచ్చి ఒక రాజ్యానికి, ఒక రారాజుగా ప్రభు నన్ను చేసిన తర్వాత నా దేవుడి కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. ఎక్కడికి ఏ శత్రువు దగ్గరికి నేను వెళ్ళినా ప్రభు నాకు జయాన్ని కలుగజేస్తున్నాడు. ఏ శత్రువు మధ్య నేను నిలబడినా సరే వాళ్ళందరూ నా కాళ్ళ దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే ఇలాగ దేవుడు ప్రతి కార్యాన్ని నా కొరకు చేశాడు కదా, కనుక నా దేవుడి కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆశపడి దావీదు దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు. దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశపడి దైవజనుడితో అంటూ ఉన్నాడు, పాస్టర్ గారితో చెప్తున్నాడు, అయ్యా నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, నువ్వు ఏమంటావు పాస్టర్ గారు అని అంటే, పాస్టర్ గారు కూడా ఏమన్నారంటే, సరే మంచిదే, ఓకే కట్టు అని అన్నాడు. మరి ఈ సేవకుడు చెప్పినప్పుడు సేవకుడు దావీదుతో ఏమన్నాడు? మంచిదేనయ్యా కట్టు, ఓకే సమ్మతమే అని అన్నాడు. ఇద్దరు సమ్మత పడ్డారు. ఇద్దరు సమ్మత పడిన తర్వాత దేవుణ్ణి అడగలేదండి. దేవుణ్ణి అడగకపోగా దేవుడే వారి మధ్యలో జోక్యం చేసుకుని, దేవుడే వారి మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. మీరిద్దరు ఓకే అంటే సరిపోతుందా? మీరిద్దరు ఇష్టపడితే సరిపోతుందా? ఆ ఇష్టం నన్ను కూడా అడగాలి కదా అని దేవుడు వారి ఇద్దరి మధ్యలో జోక్యం చేసుకొని వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు మందిరాన్ని కట్టడానికి వీలు లేదు, నీవు ఒక నిరపరాధి రక్తాన్ని నీ చేతులకు అంటగట్టబడి ఉన్నాయి, నిరపరాధిని నీవు చంపేస్తావు నిర్దాక్షిణ్యంగా, అతని యొక్క రక్తము నీ చేతులకి అంటుకొని ఉన్నాయి కనుక నీవు మందిరం కట్టడానికి వీలు లేదు. మందిరం కట్టడానికి అన్నిటినీ సమకూర్చిపెట్టు, కానీ నీలో నుంచి నీ కుమారుడు మందిరం కట్టేటట్లుగా నేను చేస్తాను. ఆమేన్. ఏమంటాడు దేవుడు? నీలో నుంచి నీ కుమారుడు మందిరం కట్టేటట్లుగా నేను చేస్తాను. అతను మందిరం కడతాడు, అతని మీద నేను కృప చూపిస్తాను. అతను మందిరం కట్టడం ద్వారా సస్యశ్యామలంగా ఆ రాజ్యం స్థిరపరచబడుతుంది. అద్భుతకరంగా ఆ మందిరం ఆశీర్వాదకరంగా దీవించబడుతుంది. అతను పుట్టడం ద్వారా ఆ దేశమంతా కూడా నలు దిశలా నెమ్మదికరంగా మార్చబడుతుంది. అలాంటి బిడ్డని నేను కలగజేస్తాను, అతని ద్వారా మందిరం నీవు కడతావు అని అంటాడు దేవుడు. అక్కడ అంటూ అంటాడు, చదువుతావా మాట మళ్ళా 14వ వాక్యంలో, నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతనిని స్థిరపరచదును, అతని సింహాసనమును ఎన్నటికీ స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము. అతన్ని నేను స్థిరపరుస్తాను, నేను అతన్ని నిత్యము స్థిరపరిచేటట్లుగా. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, నేను నిత్యము అతన్ని స్థిరపరచదను. ఈ మాటలో చేసుకోండి,
ఆ మాట నోట్ చేసుకుని ఏంటంటే, నేను నిత్యం అతన్ని స్థిరపరచదను, నిత్యము అతన్ని స్థిరపరచదను. ఎక్కడ స్థిరపరుస్తావయ్యా అంటే, ఎక్కడ స్థిరపరుస్తావంటే, నా మందిరంలో అతన్ని స్థిరపరుస్తాను, నా రాజ్యంలో అతన్ని స్థిరపరుస్తాను. కారణం ఏంటంటే అతను నా కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు కనుక అతన్ని నేను ఏం చేయాలని అనుకుంటున్నానయ్యా అంటే, అతన్ని నా మందిరంలో నేను స్థిరపరుస్తాను, నా రాజ్యంలో పెడుతున్న పరలోక రాజ్యంలో అతన్ని స్థిరపరుస్తాను, అతన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాను. అతని యొక్క సింహాసనం ఎన్నటన్నిటికీ స్థిరముగా ఉండేటట్లుగా, అతని సింహాసనం ఎవడు పాడు చేయకుండా, అతని సింహాసనాన్ని ఎవడు పడద్రోయకుండా, అతని సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, అతని సింహాసనాన్ని నేను నిత్యము నిలబెడతాను అంటాడు. నేను నిత్యము అతన్ని ఏం చేస్తానో తెలుసా? స్థిరపరుస్తాను. మనం కూడా దేవుని యొక్క మందిరంలో స్థిరపడాలి, దేవుని యొక్క రాజ్యంలో స్థిరపడాలి, దేవుని యొక్క సమూహం, మనకున్న పరిశుద్ధుల సమూహంలో మనం చేర్చబడి నిత్యము ఆయనతో మనం స్థిరపరిచేటట్లుగా నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన గుడిలో పాల్పొప్పులు పొందిన దేవుని ప్రియులారా, వాక్యం అంటుంది, నేను మిమ్మల్ని అందరినీ నా మందిరంలో స్థిరపరుస్తాను. ఆమేన్. నా రాజ్యంలో మిమ్మల్ని స్థిరపరుస్తాను. మీరు ఒకవేళ స్థిరముగా ఉండలేకపోతున్నారేమో, మందిరం అనుభవించిన దేవుని యొక్క సన్నిధిలో మీరు స్థిరంగా నిలబడలేకపోతున్నారేమో, దేవుని రాజ్యానికి స్థిరమవ్వలేకపోతున్నారేమో, ఇవేవి కానివ్వక నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? స్థిరపరిచేటట్లుగా నేను మీ ఎడల కృప చూపించబోతూ ఉన్నాను. ఆమేన్. చాలా మందికి చూడండి, స్థిరత్వం అనేది ఉండదు. కొంతమందికి స్థిరత్వం ఉండదు. ఏదో 4 రోజులు వచ్చి భక్తి చేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. వాక్యం అంటుంది, నేను అందరినీ స్థిరపరుస్తాను. ఎలా స్థిరపరుస్తాయి అంటే, మందిరంలోనూ స్థిరపరుస్తాను, ఆ తర్వాత అతన్ని నా రాజ్యంలో కూడా అతన్ని నేను స్థిరపరుస్తాను. ఎప్పుడయ్యా అంటే, నేను నిత్యము అతన్ని ఏం చేస్తాను అంటాడు? చెప్పండి. నేను నిత్యం అతన్ని స్థిరపరుస్తాను, నిలబెడతాను, అతన్ని ఉండేటట్లుగా నేను చేస్తానని వాక్యం సెలవిస్తుంది. మరి ఎంతటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే, నేను నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యము నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తాను. నువ్వు ఒకవేళ కలంకంతో ఉన్నావేమో, తెగులు చెందుతూ నేను స్థిరంగా నిలబడలేకపోతున్నాను, స్థిరంగా ఉండలేకపోతున్నాను, ఒక స్థిరత్వమైన జీవితం నాకు కావాలి అని రాత్రి నీవు ఆలోచిస్తుంటే యేసయ్య అంటారు, నేను నిత్యము నిన్ను స్థిరపరుస్తాను, నేను నిత్యము నిన్ను స్థిరపరుస్తాను. మరి దేవుడు ఎంతటి ఆశీర్వాదాన్ని మనం కలగచేయాలి అని అంటే, ఆయన రాజ్యంలో, ఆయన మందిరంలో మనం స్థిరపడాలి అని అంటే, ఆ స్థిరత్వంలోనికి మనం రావాలి అని అంటే, మరి ఎంతటి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు కలుగజేస్తున్నాడు కదా. వాక్యం అంటుంది, 1 రోజు 2 రోజులు, ఒక 4 రోజులు, ఒక నెల రోజుల పాటు కాదు, కానీ నిత్యము నేను ఏం చేస్తాను? స్థిరపరుస్తాను. ఈ స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్థిరత్వం లేకుండా ఎంతో మంది దేవుడికి దూరమైపోయిన వాళ్ళు ఉన్నారు. స్థిరత్వం లేకుండా దేవుడి సన్నిధికి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఒక స్థిరమైన జీవితాన్ని మనం కావాలని వాక్యం అంటుంది. ఈ స్థిరమైన జీవితంతో మనం ఎప్పుడైతే నడిపించబడతామో, వాక్యం అంటుంది, నేను అతన్ని నిత్యము ఏం చేస్తాను? స్థిరపరుస్తాను. నిత్యము దేవుడు మనల్ని స్థిరపరుస్తానని అన్నప్పుడు, మరి నిత్యము మనం ఏం చేయాలి? దేవుడు నిత్యము మనం స్థిరపరుస్తానన్నప్పుడు నిత్యము మనం చేయవలసిన ఒక 4 ప్రాముఖ్యమైన మాటలను మేదులు పెడతాను, చూద్దాం. నిత్యము దేవుడు మనల్ని స్థిరపరుస్తానన్నాడు. ఆయన మందిరంలోనూ ఆయన రాజ్యంలో మనల్ని ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. నిత్యము ఆయన రాజ్యంలో ఉండేటట్లుగా దేవుడు చేస్తానన్నప్పుడు, మరి నిత్యము మనమేం చేయాలి అని బైబిల్లో మనం చూడగలిగితే, మొదటి మాట 131వ కీర్తన 131వ కీర్తన 3వ వాక్యాన్ని, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. నిత్యము దేవుడు మనల్ని స్థిరపరుస్తానన్నప్పుడు, మరి నిత్యము మనం చేయవలసిన పనులేంటి? నిత్యము మనమేం చేయాలి? 1 రోజు 2 రోజులు, ఒక 4 రోజులు కాదు, కానీ
వాక్యం అంటుంది నిత్యము మనం చేయవలసిన పనులు ఏంటి అని అంటే, ఏం చేయాలి అని అంటే నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోదము. చెప్పండి, ఏమని రాయబడింది? ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద నీవు ఆశ పెట్టుకోడు. దావీదు అంటాడు, దావీదు కీర్తనకారుడు అంటాడు, నిత్యము నీవేం చేయాలి? దేవుడి మీద ఆశ పెట్టుకో. ఒక 4 రోజులు కాదు, ఒక 2 రోజులు కాదు, లేకపోతే 3-4 రోజులు చేసి ఆశ పెట్టుకొని ఇంక ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయలే అని అనుకొని దూరం అయిపోయేది కాదు. నిత్యము నువ్వు దేవుడి మీద ఏం చేయాలి? ఏం చేయాలట? ఆశ పెట్టుకోవాలి. నిత్యము దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే ఆశ పెట్టుకోవడం ప్రారంభిస్తావో దేవుడు అలాంటి ఆశలన్నిటిని నెరవేర్చేటట్లుగా దేవుడు చేస్తాడు. మనం చూడండి, ఎవరి కీర్తన రాశారు అని అంటే దావీదు రాశాడండి. దావీదు ఏం చేశాడయ్యా అంటే మనుషులు నమ్ముకుంటున్నాడు, తన మామను నమ్ముకున్నాడు. ఇంకేమి లేదు, నేను గొలియాతని చంపేస్తానుగా, ఇంకా ఒక మంచి పోస్ట్ వస్తుంది. ఇప్పుడు నాకేమవుతుంది? ఒక మంచి పోస్ట్ ఇస్తారు, ఒక శతాధిపతిగానో లేకపోతే ఒక మంచి పోస్ట్ ఇచ్చి నాకు కుమార్తె నుంచి పెళ్లి చేస్తాడు, ఇంక నాకు ఏం దిగులు లేదులే అని అనుకొని ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు అయ్యా అంటే సౌలు మీద ఆశ పెట్టుకున్నాడు. సౌలు మీద ఆశ పెట్టుకొని సౌలు నా జీవితంలో ఏదో ఒకటి చేస్తాడే, నాకు ఒక మంచి పోస్ట్ ఇస్తాడని మనుషుల మీద ఆశ పెట్టుకోవడం ద్వారా ఏమైందయ్యా అంటే ఏ మనిషి మీద అయితే ఆశ పెట్టుకున్నాడో ఆ మనిషే ఇతన్ని చంపేటట్లుగా మార్చబడిపోయింది. చూడండి, దేవుని ప్రియులారా అంటాడు, నేను ఎంతవరకు మనుషుల మీద ఆశ పెట్టుకున్నాను, వాళ్ళేదో నాకు చేస్తారని, వీళ్ళేదో నాకు ఆశ్రయమని, వీళ్ళేదో నా ఆశలు తీరుస్తారని మనుషుల మీద ఆశ పెట్టుకున్నానయ్యా. ఆ మనుషులు నన్నేం చేస్తున్నారు ఈ రోజునంటే నన్ను చంపేటట్లుగా చేస్తున్నారు. అందుకనే నేను అంటాను, నా దేవుణ్ణి ఆశ పెట్టుకున్నాను, నా ఆశలన్నీ ఆయనే నెరవేర్చాడు. ఆమేన్ అంటాడు. ఇది మొదలుకొని ఏం చేయాలి? నిత్యము యెహోవా మీద మనం ఆశపడాలి. ఏం చేద్దాం? నేను చెప్పాలి బాగా. నిత్యము యెహోవా మీద ఆశపడాలి, దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. మనుషుల మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది. మనుషుల మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఆశలన్నీ కూడా ఏమైపోతాయి అంటే అడియాశులుగా మార్చబడిపోతాయి. కనుకనే దావీదు అంటారు, అయ్యా నేను కూడా మీలాంటి వాడినే, నేను నా మామ ఏదో నాకేదో చేస్తానులే, నా కూతురి నుంచి పెళ్లి చేస్తానులే, నా జీవితం మారిపోతుందిలే అని అనుకొని నా మామ మీద ఆశలు పెట్టుకున్నాను. నా మామే నాకు ఏమయ్యాడో తెలుసా? శత్రువుగా మార్చబడిపోయాడు. నా మామకి నేను ఒక శత్రువుగా అయిపోయాను. వాళ్ళ మీద వీరి మీద ఆశ పెట్టుకొని చివరికి నా దేవుని మీదే నేను ఆశ పెట్టుకున్నాను. వాక్యం అంటుంది, నిత్యము నేనేం చేస్తున్నాను? ఇప్పుడు చెప్పాలి మీరంతా, నేను నిత్యం ఏం చేస్తున్నాను? యెహోవా మీదనే ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆ ఆశలన్నీ కూడా నా దేవుడు నా పట్ల నెరవేర్చాడు. చూడండి దేవుడి ప్రియులారా, నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకొని నడిపించగలిగితే, దేవునితో నువ్వు నడిపించబడాలి అని అంటే దేవుని మీద మనం ఆశ కలిగి జీవించాలి. దేవుని మీద మనం ఏం చేయాలి? ఆశ పెట్టుకోవాలి. దేవుడి మీద ఆశ పెట్టుకున్న వాడిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకయ్యా అంటే ఆయన మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, ఆయన మన ఆశలన్నింటినీ ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. దైవజనుడు అంటాడు, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడంట. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడంట. మరి ఏ ఆశ అయినా నీకుందా అని అంటే అది దేవుడి మీదే నీ ఆశ పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలాంటి ఆశతో నడిపించబడుతున్నా, ఏ ఆశతో నువ్వు ఉన్నా సరే, వాక్యం అంటుంది నిత్యము నా దేవుని మీద నేనేం చేయాలా? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఎవరి మీద? యెహోవా మీదనే నా ఆశ పెట్టుకున్నాను కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటే నా ఆశలన్నీ నెరవేరుస్తున్నాడు. నువ్వు ఏ ఆశతో నడిపించబడుతున్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావో, నీ కుటుంబ పరిస్థితి ఏదైనా సరే, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మారాలన్నా, నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే నీ సమస్యలు తొలగిపోవాలనుకున్నా, లేకపోతే ఒక మంచి ఉద్యోగం నువ్వు చేయాలనుకున్నా, ఏది నువ్వు చేయాలన్నా దేవుని మీద కానీ నువ్వు ఆశ పెట్టుకోగలిగితే, దేవుని మీద ఆశపడి నువ్వు నడిపించబడగలిగితే నీ ఆశలన్నీ దేవుడు నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఆమేన్. వాక్యం అంటుంది 119వ కీర్తన 74వ వాక్యం చూడగలిగితే దావీదు అంటారు అక్కడ, 119వ కీర్తన 74వ వాక్యంలో, నీ వాక్యం మీద నేనేం చేశాను?
దేవుడి యొక్క వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. వాక్యం అంటుంది ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? చెప్పండి చెప్పండి, ఎవరి మీద? దేవుడి యొక్క వాక్యము మీద మనం ఆశ పెట్టుకోగలిగితే, దేవుని యొక్క వాక్యం మీద ఎవరైతే ఆధారపడి దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఆశపడగలిగితే, ఈరోజు నేను దేవుడి ప్రార్థన మందిరానికి వెళ్తున్నాను, ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వెళ్తూ ఉన్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు, ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించబోతున్నాడు, ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో పలకరించబోతూ ఉన్నాడని నువ్వు దేవుడి వాక్యం మీద ఆశపడి దేవుడి సన్నిధికి వస్తే దేవుడు నిశ్చయముగా నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే దేవుడి యొక్క వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకొని వచ్చావుగా. దేవుడి యొక్క వాక్యాన్ని వినాలి, ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఆ వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాగలుగుతావో, వాక్యం అంటుంది దేవుని యొక్క వాక్యం మీద ఆశపడిన వాడందరినీ కూడా నేనేం చేస్తానయ్యా అంటే తృప్తిపరుస్తాను. ఆమె దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. అలా తృప్తిపరచబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతుంది, ఆ వాక్యం కొరకు నేను ఎదురు చూడాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని దేవుడి కొరకు ప్రాకులాడుతూ దేవుడి కొరకు మనం రాగలిగితే, వాక్యం అంటుంది ఈ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అదే 43వ వచనాన్ని కూడా మీరు చదవగలిగితే, నీ న్యాయ విధుల మీద నేను ఆశ నిలిపి ఉన్నాను అని రాయబడిందండి. నీ వాక్యం మీద, నీ న్యాయ విధుల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా. ఆ ఆశలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడేటట్లుగా నా జీవితంలో కృప చూపించు ప్రభువా అని దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. ఈ ఆశ ఎప్పటి వరకు ఉండాలి అని అంటే నిత్యము ఉండాలంట. ఎప్పటి వరకు అంటాక చెప్పండి, ఎప్పటి వరకు? నిత్యము. నిత్యము అంటే ఎప్పుడు? నిత్యం అంటే ఎప్పుడు అక్క? ప్రతిదినము. నిత్యం అంటే జీవితకాలం మనం చనిపోయేంత వరకు నిత్యము మనం ఏం చేయాలి? మనుషుల మీద కానీ దేవుని మీద ఏ వ్యక్తి అయితే ఆశ పెట్టుకుని నడిపించబడతాడో, వాక్యం అంటుంది దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఆ ఆశ నిత్యము దేవుని మీదే ఉండాలి. చూడండి, మనుషుల మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఆశ నెరవేర్చకపోతే ఏమవుతాం? నెరసెళ్ళిపోతాం, సమస్యలిపోతాం. నేను చెప్పింది ఏమైంది, నీకు ఎన్ని చేయాలని చెప్పేది అని వాళ్ళ మీద మనం ఏం చేస్తాం? బాధపడిపోతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకుని దేవుడి మందిరానికి వచ్చేవనుకో, దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే నిత్యము మనం ఏం చేయాలా? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నిత్యము దేవుని మీద ఆశ పెట్టుకొని నడిపించబడితే మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయాలి అని అంటే నిత్యము నీ కుటుంబాన్ని నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం స్థిరపడాలి అని అంటే వాక్యం అంటుంది దేవుని మీద మనం ఏం చేయాలంట? దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడు? నిత్యము దేవుని సన్నిధిలో చేరేంత వరకు, దేవునిలోనికి వెళ్ళేంత వరకు మనం ఏం చేయాలి అంటే నిత్యము యెహోవా మీద, యేసయ్య మీదనే నీ ఆశ ఉండాలి. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు, బిడ్డలపైన ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా నీ ఆశలు తీర్చరు, ఎవరు కూడా ఆశలు తీర్చే వాళ్ళు కాదు. వాక్యం అంటుంది దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకొని నడిపించబడతారో వారికే నేను ఆశలు వ్యయముగా వారి జీవితంలో వారి ఆశలన్నిటినీ నేను నెరవేరుస్తాను. ఆమె ఆశ నెరవేరాలి అని అంటే మనం ఏం చేయాలి? నిత్యము యెహోవా మీద, యేసయ్య మీదనే మనం ఆశ పెట్టుకోవాలి. అదే కీర్తన 19వ కీర్తన 9వ వాక్యం చూడండి. 2వ మాట చెప్తాను చూడండి. 19వ కీర్తన 9వ వాక్యం. 19వ కీర్తన 9వ వాక్యం చదువు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చాలండి. ఇప్పుడు సామెతలు 28:14 చదవండి. ఈ వాక్యం అలాగే ఉంచుకొని ఆ వాక్యం కూడా చదవండి. సామెతలు 28:14.
నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. యెహోవా యందు భయము నిత్యము మనం ఏం చేయాలి? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని ఇక్కడ తండ్రి రాస్తాడు. అదే మాటను మనం చూడగలిగితే కుమారుడు కూడా అదే మాట రాస్తాడు. దావీదు యొక్క కుమారుడు రాస్తాడు, జ్ఞాని అయిన సొలొమోను అంటారు ఇక్కడ, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. అయితే నిత్యము మనం స్థిరపరచబడాలి అంటే వాక్యం ఉంటుంది, మనం ఏం చేయాలో తెలుసా? నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి నడిపించబడాలి. నిత్యం మనం ఏం చేయాలా? దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడాలి. నిత్యము ప్రతిరోజు ప్రతి సమయంలో ఏం చేయాలి అంటే దేవునికి భయపడేవారుగా మనం ఉండాలి. ఏం చేయాలంట? దేవునికి భయపడాలి, మనుషులు కాదు. మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి నువ్వు భయపడితే దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభు చేయడానికి సమర్థుడైన దేవుడు. వాక్యం అంటుంది, నిత్యము నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడు, దేవునికి భయపడు. ఆ భయము నీ జీవితంలో ప్రతిరోజు ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను నిలబెట్టడం ప్రారంభిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడాలి. దేవుడు అంటే భయముతో, దేవుడు అంటే భక్తితో. ఈ భయము భక్తితో నువ్వు ఎప్పుడైతే నిత్యము దేవుడి కొరకు బ్రతకగలుగుతామో దేవుడు అంటారు, అతని రాజ్యాన్ని, అతని సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. ఆమేన్. అక్కడ రాయబడిన మాట, యెహోవా యందు మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా భయపడుతూనే ఉండాలి. దేవుడి కొరకు భయపడాలి, దేవుని ఎందుకు భయపడాలి? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు భయపడాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సరే దేవుని యందు మనం భయముతో నడిపించబడినప్పుడు ఆ భయముతో ఉన్నవాడు ఏనాడు కూడా పాపము చేయుడు, పాపము జోలికి వెళ్ళడు. కారణం ఏంటయ్యా అంటే దేవునికి భయపడుతూ ఉన్నాడంట. ఏం చేయాలంట? దేవునికి భయపడాలి. ఎప్పుడు వరకు? మందిరానికి వచ్చేసి హాస్టల్ పోయిన తర్వాత కాదు. ఎప్పుడు? హాస్టల్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నువ్వేం చేయాలి? దేవుని యందు నిత్యము భయము కలిగి నడిపించబడాలి. చూడండి, నిర్గమకాండం 28వ అధ్యాయము 36, 37, 38 వాక్యాలు చదవండి. అక్కడ నిర్గమకాండం 28వ అధ్యాయము 36, 37, 38 వాక్యాలు చదవండి. దాని మీద యెహోవా పరిశుద్ధుడన్న మాట చెక్కవలెను, దాన్ని కట్టవలెను, ఉండవలెను. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు అహరోను భరించినట్లు. చూడండి అక్కడ, అది అహరోను నొసట మీద ఉండవలెను. వారు ఆ యెహోవా సన్నిధిని అంగీకరించినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. చూడండి, అక్కడ కనబడుతున్న మాట ఏంటి? ఒక బంగారు రేఖ తీసుకొని దాని మీద యెహోవా పరిశుద్ధుడనే పేరును ఒకటి రాయండి. రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? నొసట మీద, అంటే నుదుటి మీద దాన్ని ఏం చేయాలి? పెట్టుకోవాలి. దాన్ని తగిలించుకున్నప్పుడు అది దేన్ని సూచిస్తుంది అంటే అది ఎలా ఉండాలంట? నిత్యము కనబడుతూ ఉండాలంట. ఎలా ఉండాలంటమ్మా? నిత్యం అది కనబడుతూనే ఉండాలంట. ఎక్కడ ఉంటుంది అది? నొసళ్ళ మీద అది కనబడుతుంది. ఇది దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే మనసుకు సాదృశ్యంగా ఉంది. నొసల్లో దేనికి సాదృశ్యంగా అంటే మనసుకు సాదృశ్యంగా ఉంది. నీ మనసులో ప్రతి నిత్యము కూడా ఏముండాలి అంటే యెహోవా యందు భయము కలిగిన వాడిగా బ్రతకాలి. నిత్యము నీ మనస్సులో ఏముండాలి? భయం ఉండాలి. ఈ భయం లేకపోతే, నీ మనస్సులో కానీ భయం లేకపోతే, యెహోవా యందు భయం లేకపోతే ఏ కార్యక్రమాన్నైనా మనం చేసేస్తాం. కారణం ఏంటంటే దేవుడు అంటే భయం లేదు.
వాక్యం అంటుంది నిత్యము యెహోవా పరిశుద్ధుడనే ఈ వాక్యము నీవు నొసల మీద రాసి పెట్టుకో, అది నీ మనస్సులో ఉంచుకో. ఆ మనస్సులో నీవు ఎప్పుడైతే ఉంచుకోగలుగుతావో మరి ఎన్నడూ కూడా మన మనస్సు చెదిరిపోదు. వాక్యం అంటుంది మనసులో మనం ఏం చేయాలి చెప్పండి, మనసులో ఏం చేయాలి? యెహోవా యందు భయమును నిలుపుకోవాలి. నీ మనసులో ఏముండాలో తెలుసా? దేవుడు భయం ఉండాలి. ఆ భయం లేకపోయింది అనుకోండి ఏ కార్యక్రమమైనా చేసేస్తాం. చూడండి, భయం లేనిది మనం ఏదైనా చేస్తాం. మీకు అర్థమవుతుందా? మన వాళ్ళు చెప్తుంటారు అప్పుడప్పుడు, గుళ్ళో నీకు భయం లేదంట, అదేం చేస్తుందంట గుళ్ళో పోయి చెప్పడమా? దానికి భయం లేదు, ఏమైనా చేస్తుంది, ఎక్కడైనా తిరుగుతుంది, ఏ కార్యక్రమాన్ని చేస్తుంది. కారణం ఏంటయ్యా అంటే దానికి భయం లేదు. ఇప్పుడు దేవుడి సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలైన మన హృదయంలో మన మనస్సులో ఏముండాలి అంటే నిత్యము యెహోవా యందు భయము కలిగిన వాడిగా నడిపించబడాలి. ఎప్పుడంట? నిత్యము, ప్రతి నిత్యము నీ మనస్సులో దేవుడంటే భయం ఉండాలి. ఆ భయముతో నువ్వు ఎప్పుడైతే నడిపించబడగలుగుతావో ఏ కార్యక్రమాన్ని కూడా మనం చెయ్యం. ఒకవేళ సీరియల్ దగ్గరికి వెళ్ళామనుకో, పొరపాటున అట్లా రిమోట్ నొక్కుతా ఉన్నప్పుడు వచ్చేస్తుంది అనుకో, అది ఏం చేస్తాం? మంచి సీన్ వద్దా ఉండు కొంచెం బొమ్మల దగ్గర కొంచెం మళ్ళీ సీన్ వస్తున్నాయి, నేను మన చూద్దాం అనుకున్నాను, నచ్చుకున్నాను అంటే ఉంది. ఇప్పుడేం చేస్తున్నావు? మనసులో భయం లేదు. ఈ మనసులో కానీ భయం ఉండేది అనుకోండి, నేను చూడగలుగుతామా? మనం చేయగలుగుతామా? ఏమన్నా చేస్తామా? చెప్పు, చేస్తామా? ఎందుకు చేయరు? మనసులో భయం ఉంది కాబట్టి. దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయరు. మీకు అర్థమవుతుందండి? నాకు అర్థమవుతుంది. వీడియో చూస్తా ఉన్నాం అనుకో, ఏదైనా వచ్చిందనుకో అక్కడ నిలిపికూడదు అన్నా కదా, ఎంత బాగుంటాం అని నవ్వు ఉంటాయి, అక్కడే నిలిచిపోతామా కదా. నువ్వు కాదు లేక నేను అక్కడే నిలిచిపోతాం. కానీ వాక్యం అంటుంది నీ మనస్సులో ఏముండాలంట? నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా మనం బ్రతకాలి. అది ఎక్కడ ఉండాలి అంటే మన మనస్సులో ఉండాలి. మనస్సులోనే ఎందుకు ఈ భయం కలగాలి అని అంటే మనస్సు భయముతో లేకపోతే అది చలించిపోతుంది. మీరు చూడండి, ఎందుకంటే అలా కూర్చోన్నారు, ఏమన్నా అలా ఉన్నాం అంటే ఏమని మనసు ఏం బాగోలేదు, ఏమంటారా? మనసు ఏం బాగోలేదు అని అంటుంటారు. కొంతమంది చూడండి మనసు బాగోలేదని ఏం చేస్తారు? కుమిలిపోయి బాధపడుతూ అక్కడే కూర్చోంటారు. ఏమైందంటే మనసు బాగోలేదండి. మనసు బాగోలేదంటే ఏమని అర్థం? ఎక్కడో మనసు చెడిపోయిందని అర్థం. నీ మనసు ఎక్కడో బాధపడుతుందని అర్థం. దేని గురించో దిగులు చెందుతుంది అర్థం. అయితే నీ మనసులో యెహోవా యందు భయభక్తులతో నింపబడగలిగితే నీ మనస్సు చలించిపోదు, నీ మనసులో పాపము గూడు కట్టుకోదు. వాక్యం అంటుంది నిత్యము యెహోవా యందు ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలి? భయభక్తులు కలిగి నడిపించబడాలి. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యంలో చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, హవ్వను గురించి రాయబడి ఉంటుంది, హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సును సాతానుగాడు ఏం చేస్తాడు? చెరిపి వేస్తాడు అని రాయబడింది. ఏం చేస్తాడంట సాతానుగాడు? మన మనసును చెరిపేస్తాడు. మన మనసునే చూస్తుంటాడు. ఎందుకయ్యా అంటే మనసును చెడిపేసామనుకోండి ఇంకన్నీ చెడిపినట్టు. మనసే చెడిపోయింది అనుకో ఇంకన్నీ చెడిపోతాయి. అందుకనే నీ మనసులో ఏముండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. యెహోవా యందు మనం ఏం చేయాలి? భయముతో, నిత్యము యెహోవా యందు నువ్వు భయముతో నడిపించబడ్డావు అనుకోండి ఏ పాపము కూడా నీ దగ్గరికి రాదు. చదవండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసును ఏం చేస్తాడు? సాతానుగాడు చెరిపి వేస్తాడు, మీ మనసును పాడు చేస్తాడు. కారణం ఏంటయ్యా అంటే ఏంటి కారణం అంటే యెహోవా యందు ఏం లేదు? భయము లేదు. యెహోవా యందు ఎవరికైతే భయభక్తులు కలిగి నడిపించబడతారో, ఎవరైతే భయముతో ఉంటారో ఆ కుటుంబాలైనా సరే, అతని వ్యక్తిగతమైన జీవితాన్నైనా సరే దేవుడు స్థిరపరుస్తాడు. హవ్వ యొక్క మనస్సును ఏం చేశాడంటే చెడిపేశాడు. ఏం చేశాడు? చెడిపేశాడు. కారణం ఏంటి అంటే భయం లేదు అక్కడ. నీవు హృదయంలో దేవుని యందు భయభక్తులతో నడిపించబడితే నీ మనసు చలించిపోదు. కొంతమంది చూడండి మనసు మీదే కొడుతుంటాడు. ఏం చేస్తుంటాడు?
సాతాను గారు ఏం చేస్తాడు అంటే మనసునే పడదోస్తాడు, మనసులోనే కలకాలు పెడతాడు, మనసునే చెడిపేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనసే చెడిపోయింది అనుకోండి, ఇంకేమైపోతారు? అన్నిటికీ కృంగిపోతూ ఉంటారు, అన్నిటికీ దిగులు చెందుతూ ఉంటారు. అందుకే వాక్యం అంటుంది, నీ మనస్సులో ఏముండాలో తెలుసా? యెహోవా యందలి భయము నిత్యము నీ మనస్సులో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి. చూడండి, ఎందుకు ఈ భయము ఉండాలి అని అంటే, ఆ భయం ఏం చేస్తుంది అంటే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39-40 వాక్యం చదువు. అదే ఇక్కడ మీరు బాగా గమనించాలి. మరియు వారి కుమారులకు మేలు కలుగుటకై అని గమనించాలి మీరు ఇక్కడ. వారు నిత్యము నాకు భయపడినట్టు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయగా మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేస్తున్నాను. చాలా అక్కడ రాయబడిన మాట, నిత్యము నాకు భయపడినట్లు. నిత్యము దేవుడికి నువ్వు భయపడగలిగితే దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే మేలు చేసే దేవుడు, మేలు చేయడానికి సమర్థుడైన దేవుడు. మేలు చేయకుండా ఆయన మానే దేవుడు కాదు. నీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకోవాలి అంటే నీ మనస్సులో నిత్యము ఏం చేయాలో తెలుసండి? దేవునికి భయపడాలి. నిత్యము దేవునికి నువ్వు భయపడగలిగితే, నిత్యము ఆయన త్రోవలో నువ్వు నడిపించగలిగితే, ఆయన యందు భయముతో నువ్వు ఉండగలిగితే, వాక్యం ఉంటుంది, నిత్యము యెహోవా యందు ఎవరైతే భయముతో ఉంటారో వారి యందు నేను ఏం చేస్తానయ్యా అంటే మేలు చేస్తాను, మేలు చేస్తాను. దేవుడు మేలు చేయకుండా మానేయుడు. మేలు దేవుడు చేయాలి అంటే, ఆ మేలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర నుంచి మనం ఏం చేయాలి? దేవుని యందు భయముతో నడిపించబడాలి. ఎవరైతే దేవుని యందు భయముతో ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే మేలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ మనసులో నిత్యము యెహోవా యందు ఏం చేయాలట? యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి నడిపించబడు. దేవుని యందు భయముతో ఉండు. ఆ భయం ఏం చేస్తుంది అంటే నీకు మేలు చేసేటట్లుగా చేస్తుంది. ప్రభువా వాళ్ళకి ఎందుకు మేలు చేస్తున్నావు అని అంటే దేవుడు అంటారు, వారు నాకు భయపడుతూ ఉన్నారు కనుక నేనేం చేస్తాను తెలుసా? వాళ్ళకి మేలు చేస్తాను. నువ్వు ఒకవేళ ఎగ్జామ్ రాస్తుండొచ్చు. నీ ఎగ్జామ్లో నేను ఏమైపోతానో, నేను ఫెయిల్ అయిపోతానేమో, ఇంక ఎలాగైపోతుందో, నేను బాగా రాయలేనేమో, కొన్ని మంచిగా రాశాను అయినా మంచిగా రాసినా రాయకపోయినా ఏమవుతుందో అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉండొచ్చేమో. వాటి గురించి వీటి గురించి భయపడిపోతున్నావేమో. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి నడిపించబడతారో దేవుడు వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలిసి వారి పట్ల మేలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమె నీ జీవితంలో దేవుడు మేలు చేయాలి అని అంటే దేవుడి పట్ల మనం ఏం చేయాలి? భయభక్తులతో నడిపించబడాలి. ఈ భయముతో మనం ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభిస్తామో, ఈ భయముతో మనం ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తామో వాక్యం ఉంటుంది, అతనికి నేను నిత్యము ఏం చేస్తానో తెలుసా? మేలు కలగజేస్తాను. ఆమేన్. నిత్యము మన రాజ్యాన్ని, మన సింహాసనాన్ని దేవుడు స్థిరపరచాలి అని అంటే మనం ఏం చేయాలా? నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడాలి. మూడో మాట చెప్తా చూడండి. దానియేలు 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వాక్యం 20వ వాక్యం చదవండి. మళ్ళీ చదువుతారు 20వ వాక్యం చదవండి. రాజు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో అంటాడు, దానియేలును పిలిచి, మీరు ఇక్కడ బాగా గమనించాలి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు
ఆ మాట నోట్ చేసుకోవాలి. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని ఏం చేస్తున్నాడు? అతన్ని అడిగిను. చూడండి, మూడో మాట ఏంటంటే నిత్యము దేవుని సేవించే వారిగా మనం ఉండాలి. ఏం చేయాలి? నిత్యము దేవుని ఏం చేయాలి? సేవించాలి. నిత్యము దేవుని ఆరాధన చేయాలి. నిత్యము దేవుని ఆరాధన చేసేవారిగా ఉండాలి. దానియేలు దగ్గరకు వచ్చాడండి. దానియేలుని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారయ్యా అంటే ఒక అన్యజనుడు. ఎవరు అడుగుతున్నారు? ఒక అన్యజనుడు అడుగుతున్నాడు. అయ్యా, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుని నిన్ను రక్షించగలిగినా అని ఆ గృహ దగ్గరకు వచ్చి ఎవరు అడుగుతున్నారు? చెప్పండి, ఎవరు? నేను చెప్పాలి. ఎవరు అడుగుతున్నారు? ఒక అన్యుడైన ఒక రాజు గారు అడుగుతున్నాడు. ఒక రాజు చెప్తున్నాడు, నువ్వు సేవించొచ్చు ఉన్నా నీ దేవుడు నిన్ను రక్షించాడా అని. చూడండి, మన కుటుంబీకులు మన గురించి చెప్పగలుగుతున్నారు. నాకు అర్థమవుతుంది. దానియేలు గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. ఏమంటాడు? నీవు సేవించుచున్నా, నీవు నిత్యము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటే ఏం చేస్తున్నాడంట ఆయన? దానియేలు నిత్యము దేవుని ఏం చేస్తున్నాడంట? చెప్పండి చెప్పండి, ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి సేవించుచున్నాడు. ఒక పేజీ అట్లా తిప్పండి, ఒక పేజీ అట్లా తిప్పండి. ఇప్పుడు 10వ వాక్యం చదవండి. అక్కడ ఎలా సేవించుచున్నాడు అని అంటే చదవండి. అక్కడ 10వ వాక్యం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము కుమారు మొగలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూడండి, దానియేలు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రతి నిత్యము ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట, దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. అంటాడు, అయ్యా నీవు నిత్యము స్తుతిస్తున్నా, నీవు నిత్యము ఆరాధిస్తున్నా, నీ దేవుడిని నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అంటే నిజమే, నా దేవుడు నన్ను రక్షించాడయ్యా. ఎలా స్తుతిస్తూ ఉన్నాడని అంటే ఒక శాసనాన్ని తీసుకుని వచ్చారు అక్కడికి. ఒక శాసనాన్ని తీసుకుని వచ్చారు. రాజును తప్ప మరి ఏ దేవుణ్ణి కూడా, ఏ దేవతను కూడా మీరు ఆరాధించకూడదు, నమస్కరించకూడదు, ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనాన్ని కూడా అక్కడ ప్రకటన చేశారండి. ఆ శాసనం తెలిసినప్పటికీ దానియేలు ఏం చేస్తున్నాడంట? ఇంటి దగ్గరకు వచ్చి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి యెరూషలేము వైపు 2 చేతులు ఎత్తి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా బైబిల్లో మనకు రాయబడింది. కారణం ఏంటయ్యా అంటే అనుదినము ఎలాంటి శాసనం తన ఎద్దకు వచ్చినా సరే, ఏ శాసనం వచ్చింది? బ్రతికొండగానే సింహాల గృహలో వేసేస్తారు అని శాసనాన్ని రాజు చెప్పినప్పటికీ ఆ రాజు చెప్పిన శాసనాలన్నిటినీ ప్రక్కన పెట్టి ఏం చేస్తున్నాడు దానియేలు? దేవుని యొక్క సన్నిధిలో మోకరించి యెరూషలేము వైపు 2 చేతులెత్తి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. అంటాడు, నీవు అనుదినము నిత్యము నీవు సేవించుచున్నా. ఎవరు చెప్తున్నారు? ఒక అన్యజనుడు చెప్తున్నాడు. మన కుటుంబీకులు చెప్పగలుగుతున్నారు మన గురించి. ఎవరో ఎందుకు పర్వాలేదు, మన ఇంట్లో చెప్పగలుగుతున్నారా? మా అమ్మ చాలా ప్రార్థన పరురాలండి, మా నాన్న చాలా ప్రార్థన పరురాలండి, నా బిడ్డలు చాలా ప్రార్థన పరులండి. ఎంతసేపు చూసినా, ఎంతసేపు అయినా సరే, ఎంతసేపు వాక్యము ప్రార్థన మందిరం, ఇవి తప్ప నా బిడ్డలకి మరొకటి తెలియదు అని చెప్పగలుగుతున్నాము. మనమైనా సరే ఎంతసేపు ఆ చేతి కింద ఈ చేతి కింద కూర్చుంటున్నామా? లేకపోతే కొంచెంసేపు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. సమయం ఉందా? ఇంకా దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళాలి, ఆ మందిరంలో నేను ఉండాలి. ఈ సాక్ష్యం మన గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారండి? దానియేలు గురించి ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నిత్యము స్తుతిస్తూ ఉన్నా, నీవు నిత్యము ఆరాధిస్తున్నా, నీ దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? రక్షించగలిగినా. మరి నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నామా? నిత్యము దేవుని ఆరాధించగలుగుతున్నామా? దానియేలు ఏం చేస్తున్నాడో తెలుసండి?
యెరూషలేము వైపు 2 చేతులెత్తి 3 సార్లు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. కిటికీల వైపు 2 చేతులెత్తి ఏం చేస్తున్నాడు? యెరూషలేమును చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే, యెరూషలేములో ఏడుపుడు గోడ అని ఒకటి ఉందండి. ఆ ఏడుపుడు గోడ వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? 70 సంవత్సరాలు బబులోను దేశంలో మమ్మల్ని అందరినీ కూడా బానిసలుగా చేసేసారు. ఈ బానిసత్వంలో నుంచి మేము బ్రతికించబడాలి. ఈ బానిసత్వ సంఖ్యలో నుంచి మా జీవితాలు రక్షించబడాలి. నా ప్రజలు కాపాడబడాలి. నా ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నా బ్రతుకులు మారాలి. మా జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలని మమ్మారు 2 చేతులెత్తి ఆ యెరూషలేము వైపు ఎత్తి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేయడానికి కారణం ఏంటయ్యా అంటే, అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆమేన్. తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. చూడండి, మీరు బైబిల్లో చూడగలిగితే ఎంతమంది రాజులు మారినా సరే, ఎన్ని శాసనాలు మారినా సరే, ఎంతమంది జాబులు మారినా సరే, దానియేలు మాత్రం తన యొక్క పోస్ట్ మాత్రం మారలేదండి. ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నాడో, ఏ శాసనం మీద అయితే ఉన్నాడో, ఏ అధిష్టానం అయితే తాను పొందుకున్నాడో, రాజులు మారారు, రాజ్యాలు మారాయి, రాజ్యాంగాలు మారినా సరే, తన జీవితంలో చూడండి మీరు, దానియేలు చనిపోయి అంతవరకు దానిలోనే స్థిరపడగలిగాడు. ఆమె దానిలో స్థిరపడడానికి కారణం ఏంటయ్యా అంటే, నిత్యము దానియేలు ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట దేవుని సేవిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నిత్యము మనం దేవుని సేవించగలుగుతున్నావా? కీర్తనకారు తన కీర్తనలో రాస్తాడు, నిత్యము నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా అంటాడు. నేను నిత్యము ఏం చేస్తున్నాను? నిన్నే స్తుతిస్తున్నాను. నిత్యము దానికంటే ఒక సమయం కాదు, దానికంటే ఒక సమయాన్ని కేటాయించుకోవడం కాదు. ఉన్న సమయంలోనే, ప్రతి సమయంలో, ప్రతి వేళలో ఈ సమయం నాకు దొరికిందా నేను ప్రార్థన చేసుకోవాలి. ఈ సమయం నాకు దొరికిందా నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేయాలి. ఈ సమయం నాకుందా నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు, నా సంఘం కొరకు, నా సేవకుల కొరకు, నా దేశం కొరకు నేను ప్రార్థన చేయగలుగుతున్నాను. కారణం ఏంటి? దానియేలును దేవుడు స్థిరపరిచాడు. దానియేలును దేవుడు నిలబెట్టాడు. అందరిలో కల్లా ప్రాముఖ్యంగా దానియేలును దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, అనుదినము నిత్యము దేవుని సేవిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ని దినాలు మా బ్రతుకులో సంతోషం లేదు, శ్రమల మధ్యలో నడిపించబడుతున్నాను, ఇబ్బందులు కొలిమిలో నడిపించబడుతున్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దానియేలు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు, నిలబెట్టాడు. ఆమె దానియేలు దేవుడు అలా నిలబెట్టడానికి కారణం ఏంటంటే, దానియేలు నిత్యము ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? దేవుని సేవిస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు, నేను నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎస్ఐ కూడా అంటారు కదా, మీరు నిత్యము నన్ను ఆరాధన చేయండి, నిత్యము ప్రార్థన చేస్తుండండి. నిత్యము మీరు ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన, ఆ ప్రార్థన ద్వారానే మీ జీవితాలు గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆ కార్యాలు మనం చూడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? నిత్యము, ప్రతినిత్యము, ప్రతిదినము మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని సేవించే వారిగా ఉండాలి. ఆమేన్. మరి దానియేలును దేవుడు అంతగా ఆశీర్వదించినప్పటికీ ఏ రోజు కూడా ప్రార్థన చేయడం మానేయలేదు. ఏ రోజు కూడా దేవుడు ఏం చేయలేదు? తన జీవితంలో దేవుడు దానియేలును విడిచిపెట్టలేదు. చూడండి, దానియేలు ఎలా ఉన్నాడు అక్కడ? దానియేలు ఎవరు? దానియేలు ఎవరమ్మా? దానియేలు ఎవరు? కూలి పని చేసుకునేవాడా? దానియేలు ఎవరన్నా? దానియేలు ఎవరు? రాజు తర్వాత రాజు, ఒక శాసనం కలిగిన వాడు, ఒక మంచి శాసనాన్ని ఇవ్వగలిగిన వాడు. అలాంటి దానియేలును దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, అతని సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. అంత పెద్ద పోస్టులో ఉన్నా సరే ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు కదా. ప్రార్థన చేస్తున్నాడా లేదా? ప్రార్థన మానేస్తాడా? నేను ఇంత పెద్ద పోస్టులో ఉన్నాను, నాకు టైం ఎక్కడిది, నేను ప్రార్థన చేయగలుగుతానా? ఏదో ఒక్క సమయంలో ప్రార్థన చేసుకుంటాను, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే సరిపోతుందిలే అని అనుకోలేదు. కొంతమంది చూడండి, కొంతమంది కూలి పని చేసుకుంటుంటారు. ఏమా కూలి పని చేసుకుంటున్నా సరే, ఏమయ్యా ప్రార్థన చేసుకున్నాం, ఈరోజు ఎంత కష్టం అనుకున్నావు, నాకు ఒకటే నడుము అంత నొప్పులు,
నడుము నొప్పులు ఎంత కష్టం అనుకున్నావు. బట్టలు ఉతకాలి, వంట చేయాలి, ఇంటి పని చేసుకోవాలి, గొడవలు ఉతుక్కోవాలి, ఇన్ని పనులు ఉన్నప్పుడు నేను ఎలా ప్రార్థన చేసుకోగలుగుతాను? చేసుకున్నాను, 5 నిమిషాలు చేసుకున్నాను, ఇంకేట టైం. అందుకని మన బతుకులు అన్నమాట. దేవుడు అంటాడు, అరే కూలి పనులని ఈయన నమ్మకంగా లేకపోతే వీడికి పెద్ద పోస్ట్ ఇస్తే అసలు దేవుడే మర్చిపోతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించలేదంటే కారణం ఏంటంటే ఇదే. అక్కడ తలెత్తి చూడాలి అది చేసుకున్నా. దేవుడు మనల్ని ఆశీర్వదించలేకపోవడానికి కారణం ఏంటంటే నీకు ఒక మంచి పోస్ట్ ఇవ్వట్లేదంటే కారణం ఏంటంటే ఉన్న దానిలో నువ్వు నమ్మకంగా లేవు. ఉన్న దాంట్లో ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. కూలి పని ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంకొంచెం పోస్ట్ ఇచ్చేయడం కాదు. మందిరానికి నిలిచిపోతాంగా, నిలిచిపోతాం లేదా? రాబోటాడు అయితే నిలిచిపోతాడు, మీరైతే కలుస్తారు పాపము. ఏమా దానియేలు అంత పెద్ద పోస్టులో ఉన్నా, ఏమా అంత పెద్ద రాజస్థానంలో ఉన్నా సరే దానియేలు ఏం చేస్తున్నాడంట? ముమ్మారు నిత్యము ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడం మానేయలేదు. కనుకనే అతన్ని దేవుడు స్థిరపరిచాడు, అతన్ని నిలబెట్టాడు. అతని జీవితాన్ని ప్రభు స్థిరపరచడానికి కారణం ఏంటయ్యా అంటే నిత్యము ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చిన్న దాంట్లో, నీకున్న ఉద్యోగంలోనే, నీకున్న చిన్న దాంట్లోనే నువ్వు నమ్మకంగా ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించుకునేందుకు మాత్రం ఈ చిన్న దాంట్లోనే వీడు నమ్మకంగా లేడే, వీడు పైకి పంపిస్తే ఇంకేం చేస్తాడు? ఇంకా అన్నీ మర్చిపోతాడు. ఇంకా అన్నీ మర్చిపోయి ఇంక దేవుడు లేదు, మందిరం లేదు, ఏం లేదు. ప్రార్థన చూద్దాంలే, క్రిస్మస్ పోదాం, ఎప్పుడు క్రిస్మస్ పోదాంలే, జనవరి 1 పోదాంలే అనేటట్లుగా అయిపోతారు. కారణం ఏంటంటే నాకే తిరిగి ఉంది, ఊళ్ళో పనులన్నీ నాయేగా, ఊళ్ళో ఉండే పనులన్నీ నాయేగా. ఏది లేకపోయినా కొంతమంది చూడండి మందిరానికి దూరం అయిపోతారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. దానియేలు అంతటి స్థానంలో ఉన్నా సరే రండి, రాజు తర్వాత రాజకీయ శాసనాలు, రాజకీయ సలహాలు ఇచ్చే అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ముమ్మారు ప్రార్థించడం మానేయలేదండి. కనుకనే తన సింహాసనాన్ని ఏం చేశాడు? దేవుడు స్థిరపరిచాడు. మీకు ఇచ్చిన దాంట్లో కొంచెమైనా సరే ఆ కొంచెంలో నమ్మకంగా ఉండి, ఆ కొంచెం దాంట్లోనే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు అంటాడు, ఈ కొంచెంలో నా బిడ్డ నమ్మకంగా ఉంది కనుక నేనేం చేయాలి? ఇంకా నా బిడ్డను ఆశీర్వదించాలి, నా బిడ్డను దీవించాలి. కొంతమంది చూడండి ఎంత చిన్న ఉద్యోగం వస్తేనే కాదు, గవర్నమెంట్ జాబ్ ఎంత చిన్నది వస్తేనే కాదు, ఇంకా పాస్టర్ కూడా లెక్క చేయదు, ఇంకా దేవుడి మందిరం కూడా లెక్క చేయదు. ఇంకా అబ్బా కూర్చొని కాళ్ళ మీద కాలేసి ఏంది ఇంకా రాలేదు, ఏది చిన్నదానికి, ఒక చిన్న జాబ్కి అమ్మా నీకు దేవుడిని ఆశీర్వదించారు ఎట్లా? వాక్యమంటుంది దానియేలు ఏం చేస్తున్నాడు అంటే నిత్యము దేవుని సేవిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. కనుకనే చూడండి ఎంతమంది మారిపోయినా సరే, ఎంతమంది రాజులు పడిపోయినా సరే దానియేలు పడిపోయాడా? దానియేలు నాశనం అయిపోయాడా? శపించబడిపోయాడా? చనిపోయేంత వరకు ఏమన్నాడు? తనకి ఇచ్చిన పోస్టులోనే తను స్థిరపడబడ్డాడు. తాను స్థిరపరచబడడానికి కారణం ఏంటంటే నిత్యము ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 23వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతం మొదటి గ్రంథం 23వ అధ్యాయం 30 వాక్యం చదువుతున్నాం. 23:30. అందరు చేశారా? 23వ అధ్యాయము 30వ వాక్యం. 23వ అధ్యాయం చదువుక. అనుదినము ఉదయము సాయంకాలమందు ఆ యెహోవాను గురించి ఏం చేయాలి? స్తుతి పాటలు పాడుతూ నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుచు నియమించబడిరి. చూడండి ఏం చేయాలంట? అనుదినము ఉదయము సాయంకాలం, ప్రతి నిత్యము ఉదయం సాయంత్రం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక రోజుగా 2 రోజులుగా అనుదినం ప్రతి నిత్యం మనం ఏం చేయాలంట?
ప్రతి దినము అనుదినం మనం ఏం చేయాలి? ఉదయము సాయంత్రము ప్రార్థన చేయాలి. కొంతమంది చూడండి, కొన్ని రోజులు మాత్రం ప్రార్థన చేస్తారు, 4 రోజులు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత ప్రార్థన మానేస్తారు. వాక్యం అంటుంది అనుదినం నువ్వేం చేయాలి అక్క? అనుదినం ప్రతి నిత్యం సాయంత్రం అయిందని ఏం చేయాలి? అన్నం తినేసి కాదు, అన్నం తినకముందే చాపేసుకొని నీ 2-3 బిడ్డలైనా సరే కూర్చోబెట్టుకొని బైబిల్ పెట్టుకొని ఒక పాట పాడుకొని ఒక అధ్యాయం చదువుకొని ప్రార్థన చేయి. మనం అలా చేయం. ఎప్పుడో ఒకసారి, అది కూడా 4 పూటలకు ఒకసారి. దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసండి? నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రార్థన చేస్తామండి. ఈరోజు అనుదినం నేను ప్రార్థన చేస్తానండి. ఉదయాన్ని లేవగానే నేను ప్రార్థన చేస్తాను. నిత్యము నేను నా కుటుంబం ప్రార్థన అనుభవంలో నడిపించబడాలి. ఆమేన్. వాక్యం అంటుంది ప్రతి నిత్యము అనుదినము ఉదయము సాయంత్రం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదే వాక్యం అంటుంది నేను అతన్ని స్థిరపరచాలి అని అంటే అతను ఏం చేయాలో తెలుసా? నిత్యము యెహోవాను సేవించాలి. నియమించబడిన వేళల్లో మనం ఏం చేయాలో తెలుసండి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏ సమయంలో? ఉదయము సాయంత్రం ప్రతి నిత్యము అనుదినము. ఎక్కడికి వెళ్ళినా సరే, ఒకవేళ చూడండి, మనం బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి అక్క, బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి, ఇంకా ఆడ ప్రార్థన కూడా ఉండదు. ఏంటి? ప్రార్థన కూడా ఉండదు. ఎందుకు? కారణం ఏంటంటే అన్నోళ్ళు అక్కోళ్ళు ఇంకా ఇంట్లో కొంచెం కబుర్లు చెప్పుకోవడమే అయిపోతుంది. కానీ ప్రార్థన చేసుకోగలుగుతాం? నేను చెప్పగలుగుతాను. మేము ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళ నిజంలైనా సరే, దేవుడు నమ్ముకోకపోయిన వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినా సరే ప్రతి నిత్యం మేము ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళు మాతో కూర్చోకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు కదా, వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి. నువ్వు పోయావు వాళ్ళ ఇంటికి, అన్నదమ్ముడి ఇంటికి వెళ్ళావు, వాళ్ళు నమ్ముకోలేదు, నువ్వు ప్రార్థన చేయడం మానేయచ్చు. అక్కడికి వెళ్ళాక ఇంకేం నువ్వు చేసే వర్క్? మీకు అర్థమవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఎవరు బంధువుల ఇంటికి వెళ్ళినా సరే, సెలవులు వచ్చినప్పుడు వెళ్తాం కాదు. వెళ్ళిన తర్వాత చర్చ లేదు, ప్రార్థన లేదు అని అనుకోకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉదయం సాయంత్రం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. అదే నీ ఆత్మీయతను గుర్తింపు చేస్తుంది. కనుక మనం ఏం చేయాలో తెలుసా? ఉదయం సాయంత్రం ప్రతి నిత్యం మన బిడ్డలతో కలిసి మనం ప్రార్థన చేసే కుటుంబాలుగా మనం మారదము కాక. 41వ కీర్తన 12వ వాక్యం చదువు. చివరి మాట చెప్పి నేను ముగించిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం. 41వ కీర్తన 12వ వాక్యం. ఇక్కడ ఆ కీర్తనకారుడు అంటాడు, చెప్పండి అక్క, మళ్ళా చదువు. నా యథార్థతను బట్టి నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టెదవు. 4వ మాట ఏంటంటే నిత్యము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నిత్యము ఎక్కడ ఉండాలి? మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. మరొకసారి అంటాడు దావీదు అంటారు, నేను నిత్యము నీ సన్నిధిలోనే ఉండాలయ్యా. ఏమని కోరుకుంటున్నాడు అక్కడ? నిత్యము నేను నీ సన్నిధిలోనే ఉండాలి. నీ సన్నిధిలో నిలబడినట్లుగా, నీ సన్నిధిలో నుంచి నేను వెళ్ళిపోకుండా, నీ సన్నిధిలో నిలకడగా ఉండేటట్లుగా నన్ను స్థిరపరచు, నన్ను నిలబెట్టు, నేను నీతోనే ఉండాలి. చాలా మంది చూడండి, బైబిల్లో మీరు చూడండి, చాలా మంది దేవుని యొక్క సన్నిధి నుంచి బయటకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. దేవుని సన్నిధి నుంచి వెనుగడుగు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి విరోధంగా చేసి దేవుని చేత త్రోలి వేయబడిన వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయితే అలా నేను కాకుండా నీ సన్నిధిలో నిత్యము నేను ఉండినట్లుగా నాకు సహాయం చేయ. ఏలియా అంటాడు, నీ సన్నిధిలో ఉండినట్లుగా నాకొక కృపను దయచేయి ప్రభువా. నేను నీ సన్నిధిలోనే ఉండాలి. నీ సన్నిధిలో నుంచి నేను బయటికి వెళ్ళిపోకూడదు. నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా సరే నీ సన్నిధిలోనే నేను నిత్యము ఉండాలి. నీ సన్నిధిలో నిత్యము నేను ఉండేటట్లుగా నన్ను నిలబెట్టు ప్రభువా. దావీదు అంటారు, అయ్యా నేను పాపం చేశానయ్యా, ఈ పాపమును బట్టి నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము అంటాడు. ఏమంటాడు? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయవద్దు.
నేను ఉన్నంత కాలం, నేను బ్రతికినంత కాలము నీ సన్నిధిలో నిత్యము నేను ఉండేటట్లుగా, నీ సన్నిధిలో నిత్యము నేను నిలబడినట్లుగా, నీ సన్నిధిలో నిత్యము నేను బ్రతికి కొనసాగించబడేటట్లుగా నన్ను స్థిరపరచు. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను వెలివేయద్దు. కనుక నేను బ్రతికినంత కాలం నీ సన్నిధిలోనే నేను ఉండాలి, నీ సన్నిధిలోనే నేను నిలబడాలి. మీరు ఒక వాక్యం చూడగలుగుతారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వాక్యం. మరొకసారి చదవండి 27వ వాక్యం. ఇప్పుడు నీ సన్నిధిలో ఉండినట్లుగా నీవు ఆశీర్వదించయ్యా. నీ సన్నిధిలోనే మేము ఉండాలి. నీ సన్నిధి నుంచి నన్ను, నా కుటుంబాన్ని ఏం చేయాలి? ఆశీర్వదించు అంటాడు. నీ సన్నిధిలో నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించి అనుగ్రహించు అని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నేను ఒక రాజుని, తర్వాత నా చరిత్ర అయిపోయిన తర్వాత నా బిడ్డలు రాజు కావాలి, నా బిడ్డలే శాసనసభ్యులుగా ఉండాలి, నా బిడ్డలే ఇలాంటి ఉద్యోగంగా ఉండాలి అని కోరుకోవట్లేదండి. ఏమని కోరుకుంటున్నాడు ఒక రాజు అని అంటే? ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? నిత్యము నేను, నా సంతతి, నా పిల్లలందరూ కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. ఏమంటాడు? నీ సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వదించు. మన వాళ్ళు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారు తెలుసా? ఆశీర్వాదం అంటే ఏదేదో అనుకుంటుంటారు. ఉద్యోగం తెచ్చుకోవడం, లేకపోతే అవి తెచ్చుకోవడం, ఇవి తెచ్చుకోవడం అనుకుంటుంటారు. అది కాదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా అండి? ఏంటో తెలుసా? ఆశీర్వాదం అంటే దేవుని సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం అంటాడు. ఏమంటున్నాడు అక్కడ? నేను, నా కుటుంబం, నా పిల్లలందరూ కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లుగా మమ్మల్ని ఆశీర్వదించయ్యా. నీ సన్నిధి నుంచి మేము బయటికి వెళ్ళిపోకూడదు, నీ సన్నిధిలో నుంచి మేము బయటికి వెళ్ళిపోకూడదు. నీ సన్నిధిలోనే నిత్యము నా పిల్లలు, నేను ఉండేటట్లుగా సహాయం చేయ ప్రభువా. కొంతమంది చూడండి, అయ్యా మా బిడ్డల కొరకు ప్రార్థన చేయ రాష్ట్ర గారు. ఏమ్మా, మా బిడ్డలు అమెరికాకి వెళ్తున్నారు, ఆఫ్రికాకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, మంచిదే, వెళ్ళాలి, కాదనలేదు. అయితే వెళ్ళినప్పటికీ ఏం చేయాలో తెలుసా? నిత్యము ఎక్కడ ఉండాలి? ఎక్కడ స్థిరపడాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. నీ బిడ్డలు ఎంత ఆశీర్వదించబడినా సరే, ఎంత దీవించబడినా సరే, వాళ్ళకి ఏం చెప్పాలో తెలుసా? అరే బాబు, మనకి ఎంత ఉద్యోగం వచ్చినా ఆదివారం అయ్యేసరికి మేము ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క మందిరంలో ఉండాలి. ఆ సమయం కల్లా దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగితే దేవుడు అంటారు, నేను నిత్యము నిన్ను స్థిరపరుస్తాను. ఆయన రాజ్యంలో ఉండాలి అని అంటే, ఆయన మందులో మనం స్థిరపడాలంటే, ప్రభు యొక్క ముఖదర్శనం మనం చేయాలి అని అంటే, నిత్యము మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి నడిపించబడాలి. నిత్యము దేవుని సేవించే వారిగా ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనల్ని, మన పిల్లలను, మన కుటుంబాలను ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో ప్రభు స్థిరపరిచి నిలబెట్టి నీరు కట్టి ఫలింప చేయునుగాక.